వాతావరణ పరిస్థితుల ప్రభావం చూసుకుంటే కనుక బీచ్లో ఎప్పుడు కూడా ప్రతికూలంగానూ ఒక్కోసారి అనుకూలంగా ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో ఉదయం బీచ్ బాగా ముందుకు వస్తూ సాయంత్రం అయ్యేసరికి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా కూడా ఆర్కే బీచ్లో ఇదే ప్రాంతం అయితే కనుక మునిగిపోయి ఉంది. ఇప్పుడు మనకు తేలిపోయి కనిపిస్తుంది. ఈ బ్యాగ్ రాళ్ళన్నీ కూడా తేలిపోయి కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము. సందర్శకులందరూ కూడా అంటే విశాఖపట్నం ఎవరు వచ్చినా సరే ఫస్ట్ వచ్చేది ఆర్కే బీచ్కి వస్తారు. దీని తర్వాత రుషికొండ బీచ్ వస్తారు. ఆ మధ్యలో ఉన్న 4-5 బీచ్లు టచ్ చేసుకుంటూ వెళ్తారు. తెన్నటి పార్క్లోని షిప్ ఉన్న బ్రిడ్జ్ని కూడా చూస్తారు వాళ్ళు. మొత్తం ఈ బీచ్లను చూసుకున్న తర్వాత ఆ తర్వాత మాత్రమే రుషికొండ వెళ్తారు. ఇలా చూసుకుంటే ఆర్కే బీచ్ ఎక్కువగా టూరిస్ట్ స్పాట్గా చెప్పాలి. విశాఖపట్నం అంటే ఆర్కే బీచ్ అంటే విశాఖపట్నంగా చెప్తాము. ఇక్కడ మనకి టూరిస్టులు అందరూ కూడా సెల్ఫీలు దిగుతున్న పాయింట్లు కావచ్చు, ఇక్కడ లోపలికి వెళ్తున్న పాయింట్లు కావచ్చు, రాళ్ళు బయటికి కనిపించడం కావచ్చు. ఇక్కడ రాళ్ళు అయితే ఇది అసలు కనిపించవు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఒకరితో మాట్లాడదాం సెల్ఫీ తీసుకున్నాంతో. బ్రదర్ చెప్పండి, అసలు నిన్నటిదాకా ఎలాగుంది వాతావరణం, ఇవాళ ఒక్కసారిగా నీళ్ళు రావడం ఏంటి, అలాగే రాత్రి సరే బ్యాక్ వెళ్ళిపోతుందంట కదా, దీనికి అదే చెప్తాను. ఇప్పుడు గత వారం రోజులు బట్టి శనివారం నుంచి అయితే మాత్రం బీచ్ చాలా వెనక్కి వెళ్ళిందండి. ఎప్పుడు బీచ్ చాలా ముందుకు ఉంటుంది. ఈ రాళ్ళు అయితే కనిపించవు. ఎప్పుడు ఇవి మామూలుగా అయితే ఈ రాళ్ళు మనకి ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఇది బీచ్ వెనక్కి వెళ్ళడం వల్ల ఒకసారిగా రాళ్ళు బయటకు అయితే కనిపిస్తున్నాయి. ఇది గత శనివారం నుంచి అయితే మాత్రం ఇలాంటి పరిస్థితి ఉందండి. అంటే ఉదయం దాదాపుగా ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉన్నట్టు ఉంటుంది, రాత్రి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదివరకు చూసారు మీరు ఎప్పుడైనా? లేదండి, ఈ మధ్యకాలం ఈ వారం రోజులు బట్టి అయితే ఈ పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంతకు ముందు అయితే బీచ్ అలాగే ఎప్పుడు హెచ్చుతగ్గులు అయితే జరగలేదు. ఈ వారం రోజులు బట్టి మాత్రం పదకొండు పూట కొంచెం వాటర్ ముందుకు వస్తుంది. రాత్రి ఈవినింగ్ అలాగ అవ్వగానే గ్రాడ్యువల్గా తగ్గి వెనక్కి వెళ్ళిపోతుంది. చాలా క్లియర్గా కనబడతాయి రాత్రులు అయితే రాళ్ళు. మీరు ఫోటోలు తీసుకున్నారు కదా, ఎంత దూరం కనబడింది నిన్నైతే? ఇది చాలా దూరం ఉందండి. ఇదంతా ప్లెయిన్గా ఉంది. ఇదంతా మీరు నిన్న కనుక చూస్తే ఇది వాటర్ కూడా లేదు. రాత్రి కానీ చూస్తుంటే ఇదంతా వాటర్ కూడా లేదు. చాలా రాళ్ళు ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా వాటర్ అయితే ఉంది కానీ నిన్న అయితే అసలు వాటర్ కూడా లేదు. సెల్ఫీలు తీసుకోవడానికి బాగుంటుందా వాతావరణం? అది మీకు చాలా చక్కగా ఉందండి. ఇలాంటి వాతావరణాన్ని ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా, చాలా ఆనందంగా అయితే ఉంది. మరి ఒక్కసారిగా ఏమైనా ముందుకు వచ్చేది నాకు భయం కూడా ఉంది. కెరటాలు అయితే ఈ మొత్తం ఈ పరిస్థితులు ఎలా ఉండొచ్చు అంటారు? ఇంకా మీరు ఏమైనా అనుకుంటున్నారా? రేపు కూడా ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరేమన్నా? తెలియదండి, అసలు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే నేను చూడలేదు. గత వారం రోజులు బట్టి అయితే ఈ పరిస్థితి కనబడుతుంది. ఇంతకు ముందైతే ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. ఇలాగ ఉంటే చాలా బాగుంటుంది. వచ్చే వాళ్ళకి సెల్ఫీలు తీసుకోవడానికి ఏంటంటే బీచ్కి దగ్గరలోకి బీచ్ మధ్యలోకి వెళ్ళట్టు ఉంటుంది కదా ఫీలింగ్. ఇది ఒక సందర్శకుడు చెప్తోంది మనతో పాటు. ఆయన ఈ ప్రాంతానికి రెగ్యులర్గా వస్తున్న ఆయనలా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ బీచ్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు మాత్రం ఇలా చెప్పగలరు. ఇదే ప్రాంతం, ఈ ప్రాంతాన్ని మనం చూస్తే కనుక ఈ తీరంలో నిన్నైతే కనుక ఆ రాయి కూడా దాదాపుగా చాలా క్లియర్గా కనబడింది. ఆ వెనక ఉన్న సెల్ఫీ పాయింట్ల దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి దాదాపు వారం క్రితం అయితే. కానీ ఇప్పుడు మాత్రం అక్కడి వరకు వెళ్ళి సెల్ఫీలు తీయించుకుంటున్నారు. సో ఇదంతా చూసుకుంటే కనుక బీచ్లో అంటే దీనికి సంబంధించి సైంటిస్టులు చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే వాతావరణంలో మార్పుల కారణంగాను, అలాగే కొన్ని ఇబ్బందుల కారణంగా, అంటే దాదాపుగా ఒక చోట ఎక్కువగా టైడ్స్ వస్తుంటే ఇంకో చోట ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఒక చోట తక్కువ వస్తే ఇంకో చోటకి ఎక్కువ టైడ్ వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఓషన్ కరెంట్ అనేది దీనికి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. ఈ ఓషన్ కరెంట్ అనేది ఒక్కో చోట ఒక్కోలా ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు దాదాపు నెలకొకసారి ఉంటాయి, ఒక్కోసారి 6 నెలలకు ఒకసారి ఉంటాయి అని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చూస్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక టైడ్స్ ఈ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెల్ఫీల కోసం లోపలికి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే వస్తాయి. ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని మాత్రం సైంటిస్టులు చెప్తున్నారు.